దేశానికి ఆపదొస్తున్నదంటే ఎవ్వలకు శాతనైన కాడికి వాళ్ళు కొట్లాడాలి. లేవనోళ్ళు పురాగ శాతగానోడు కూడా గుత్ప అందుకొని గురి చూసి కొట్టాలి. అప్పుడే అసలైన దేశభక్తులైతారు. అందుకే నేను సైతం దేశం కోసం సబిదనొక్కటి దార పోస్తాను అన్నట్టు పని చేయాలి. జనాలే కాదు, ఆర్మీ ఆఫీసర్ల నుంచి అవార్డులు పోస్టులు పొందినోళ్ళు కూడా ఇప్పుడు పని చేయాలి. యుద్ధంలా కాలు గదపాలి. అందుకే మన సైన్యం ఏం ఆలోచన చేసిందో చూడుర్రి. సైన్యం నుంచి సత్కారాలు, అవార్డులు, గౌరవాలు, పోస్టింగ్లు తీసుకున్నోళ్ళు ఉంటారు కదా, అదేనుల్లా సచిన్ టెండూల్కర్, ధోని, కపిల్ దేవ్, సినిమా యాక్టర్ మోహన్ లాల్, అనురాగ్ ఠాకూర్ అసొంటోళ్ళు వాళ్ళందరినీ టెరిటోరియల్ ఆర్మీ అంటారు. అగో వాళ్ళంతా యుద్ధంలో భాగం కాబోతున్నారట. సెంటర్ సర్కార్ ఆర్మీ ఆఫీసర్లకు ఫుల్ పవర్స్ ఇచ్చి సైన్యానికి ఉన్న అన్ని అవకాశాలను, అన్ని బలాలను వాడుకోవాలని చెప్పిందట. అందుకే టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్లు సిబ్బందిగా ఉన్నోళ్ళను కూడా యుద్ధం చేసేటానికి రమ్మని పిలుస్తున్నదట. అంటే ఆటగాళ్ళు, సినిమా యాక్టర్లు, సెలబ్రిటీలంతా ఇప్పుడు తుపాకులు పట్టుకొని భారత్ పాకిస్తాన్ బార్డర్ లో యుద్ధం చేస్తారా అని అనుకోకుండ్రి. వాళ్ళని ఏ తీరుగా వాడుకోవాలనో అట్లా పని చేయించుకుంటదట ఆర్మీ. ప్రజలకు సందేశం ఇచ్చేటానికి, సైనికులకు గుండె ధైర్యాన్ని చేసేటానికి, దేశాన్ని కాపాడాలనే హుషార్ సైనికులకు నింపేటానికి, ఇవ్వేగాక అవసరమైతే యుద్ధ రంగంలోకి దిగి శత్రువుతోని పోరాటం చేసేటానికి ఎవరెవరు ఏమేం చేస్తారో దాన్ని బట్టి ఈ టెరిటోరియల్ సైన్యాన్ని వాడుకుంటారట ఆర్మీ ఆఫీసర్లు. ఇప్పటికీ దేశంలో అసొంటి టెరిటోరియల్ ఆర్మోళ్ళు 50,000లకు ఎక్కువనే ఉన్నారట. వాళ్ళకు జీతభత్యాలు, రిటైర్ బెనిఫిట్స్, పెన్షన్లు, అవార్డులు అన్ని ఆర్మీ వాళ్ళతోని సమానంగా ఇస్తారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా అప్పుడప్పుడు ఆర్మోళ్లకు సాయం చేస్తారు. గన్ని తీర్ల ఆర్మీ నుంచి లాభాలు పొందేటోళ్ళు కష్టకాలం లాదుకోవద్దా? అందుకే ఎక్కడెక్కడ ఉన్నోళ్ళంతా ఆర్మీ క్యాంపుల కాడికి రమ్మంటున్నారట. అంటే ఇన్ని రోజులు ఐపీఎల్ క్రికెట్ ఆటల బ్యాట్ పట్టి సిక్స్లు కొట్టిన ధోని ఇప్పుడు బార్డర్ల గన్ను పట్టి పాకిస్తాన్ నెత్తులను సిక్స్ కొడతాడో, సినిమాలల్లా దొంగ గుండగాలను పొట్టు కొట్టిన మోహన్ లాల్ బార్డర్లో ఉగ్రవాద పాకిస్తాన్ వాళ్ళతోని ఫైటింగ్ చేస్తాడో, ఎవరెవరు భారత ఆర్మీకి ఎట్లా సాయం చేస్తారు, పాకిస్తాన్ దేశాన్ని పాతర పెట్టేటానికి ఏం చేస్తారనేది ముందు చూడాలిగా.